హాయ్ వ్యూవర్స్ నమస్కారం. నేను డాక్టర్ సునీత, కన్సల్టెంట్ ఫర్టిలిటీ, 49 ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. నేను ఈరోజు ఫర్టిలిటీ కన్సల్టెంట్‌గా మీకు చాలా యూజ్‌ఫుల్ అయ్యే లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి చెప్పదలుచుకున్నాను. అంటే ఫర్టిలిటీ కోసం, ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళు గానీ, ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి. జనరల్‌గా ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మ్యారేజెస్ అనేటివి లేట్‌గా చేసుకుంటున్నారు కాబట్టి, అన్నెసెసరీగా ప్రెగ్నెన్సీ అనేది టూ మచ్ ప్రొలాంగ్ అనేది చేయకూడదు. అంటే ప్లానింగ్ కొంతమంది మేము ఇంకా సెటిల్ అయ్యాక ప్లాన్ చేయాలి అని. నెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడు ఏజ్ వైస్ గూడా మేల్స్‌లో గానీ, ఫీమేల్స్‌లో గానీ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేటివి పెరుగుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అదర్ లైఫ్ స్టైల్ చేంజెస్‌లో ఫస్ట్ గుడ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే 8 అవర్స్ ఆఫ్ గుడ్ స్లీప్ ఉండాలి. దాంతో పాటు 8 అవర్స్ ఉంటే చాలు కదా అని కొంతమంది అనుకుంటారు. అంటే మార్నింగ్ అంతా నిద్రపోవడం, నైట్ ఎప్పుడో 12, 2, 3 దాకా మేల్కొని ఉండడం. ఇలాంటివి చేస్తుంటారనమాట. సో, టైమ్‌తో పాటు డయోర్నల్ వేరియేషన్స్ అంటే సన్ సన్‌లైట్ ఉన్నప్పుడు మేల్కొని ఉండడము, మూన్ అంటే చీకటి ఉన్నప్పుడు నిద్రపోవడం. దీన్ని బట్టి బాడీలో హార్మోనల్ వేరియేషన్స్ అనేటివి చాలా జరుగుతుంటాయన్నమాట. సో, మాక్సిమం వీలైనంత వరకు కుదిరినతే ఆ డయర్నల్ వేరియేషన్స్‌కి అనుగుణంగా స్లీప్ కూడా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్. ఈటింగ్ హ్యాబిట్స్ అంటే ఎక్కువ జంక్ ఫుడ్స్ ఇవాళ రేపు జంక్ ఫుడ్స్ అనేటివి కామన్‌గా చూస్తున్నాము. ఔట్ సైడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇట్లాంటివంతా తగ్గించుకొని, వీలైనంత వరకు హోమ్ కుక్డ్ ఫుడ్స్ అనేటివి తీసుకోవాలి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేయాలి. అన్నీ ఆ ఫుడ్స్‌తో పాటు అన్నీ ఈక్వల్ ప్రపోర్షన్స్‌లో ఉండేటట్టు అంటే బ్యాలెన్స్‌డ్ డైట్ అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలా అన్ని రకాలు ఉండేటట్టు చూసుకోవాలనమాట. నెక్స్ట్ వీలైనంత వరకు ఎర్లీగా డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటే గూడా ఇంకొంచెం లేడీస్‌లో ఎగ్ రిలీజ్‌లో గానీ, జెంట్స్‌లో స్పెర్మ్ పారామీటర్స్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో, వీలైనంత వరకు స్ట్రెస్ తగ్గించుకోవాలి. నెక్స్ట్ జెంట్స్‌లో అయితే స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి టొబాకో చూయింగ్ ఇలా ఏమన్నా హ్యాబిట్స్ ఉంటే వాటిని అవాయిడ్ చేయాలనమాట. దాంతో పాటు కొన్ని స్పెసిఫిక్ కేటగరీస్‌లో అంటే కెమికల్స్‌తో వర్క్ చేసే వాళ్ళలో, ఇలాంటి వాళ్ళలో ఫ్రీక్వెంట్‌గా కొంచెం ఫర్టిలిటీ చెకప్స్ అనేటివి చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని రకాల కెమికల్స్ వల్ల స్పెర్మ్స్ పారామీటర్స్ తగ్గడం గానీ, లేడీస్‌లో గూడా ఎగ్స్ తగ్గడం గానీ, ఇట్లాంటివి చూస్తుంటామనమాట. సో, ఈ ఫుడ్డు ఇప్పుడున్న వాటిల్లో మెయిన్ ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే పెస్టిసైడ్స్ అనేటివి ఎక్కువవ్వడం వల్ల సో, దాంట్లో గూడా క్లీనింగ్ అనేది మనం ప్రాపర్‌గా ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ. నెక్స్ట్ ఏంటంటే ఆహ్, ఎమోషనల్‌గా గూడా హస్బెండ్ అండ్ వైఫ్ కొంచెం బాండింగ్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువుంటాయి. ఇదనమాట లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది. హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ.